మిత్రమా, ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన చిరునవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో కూడా ఆరోగ్యం బాగుపడుతుంది. కష్టపడి పని చేస్తే ఎంత కష్టపడుతున్నాడు అని అంటారు. సంతోషంగా ఉంటే వీడికే మంచిదిరా, ఏ బాధ లేకుండా ఉన్నాడు అని అంటారు. ఈ సమాజం ఎలాంటిది అంటే నువ్వు ఏం చేసినా అందులో ఏదో ఒక లోపాన్ని చూస్తారే తప్ప ఈ లోకం తీరే అంత. అందం అనేది అర్థం చేసుకునే మనసులో ఉంటుంది, అర్థం లేని అహంకారంలో కాదు. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధలు దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో ఉండదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది. అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించినది. ఎదుటి వాళ్ళు మంచి కోరే ప్రతి ఒక్కళ్ళు, కల్మషం లేని మనసు ఉన్న ప్రతి ఒక్కరూ అందమైన వారే. మిత్రమా, మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ, ఏదైనా ఏది పెంచుకోవాలి అనే నిర్ణయం మాత్రం మనదే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎదుటివారికి ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. నోరు తెరిచి మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. నువ్వు కోపంలో నోరు జారితే ఎదుటివారికి చెయ్యి జారుతుంది. అందుకే ఒక్క మాట అనే ముందు ఆలోచించడం మంచిది. మిత్రమా, మనుషులు అకారణంగా ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి ఉంటారు. ఎందుకో అర్థం కాదు. చెప్పుకోదగ్గ సమస్యలు లేకున్నా ఊరికే అలిగి దూరం జరుగుతారు. ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా మారుతారు తెలియదు, అంతా ఓ మాయ. అనుభవించడానికి ఆస్తులు అంతస్తులు లేనప్పుడే నీలో ఉన్న ఆసక్తి ఇంకా ఆసక్తికరంగా మారాలి. ఎందుకంటే ఏ అండా లేకుండా ఎదిగే ఎదుగుదలలో సూపర్ కిక్ ఉంటుంది. మన పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. కష్టపడి సంపాదించుకున్న పేరులో ఓ గర్వం ఉంటుంది. మిత్రమా, ఇది బాగా గుర్తుపెట్టుకో. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువ ఇవ్వదు, ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువ ఇవ్వరు. పళ్ళు లేని చెట్టు మీద పక్షులు ఉండవు. ప్రపంచంలో అందరూ కూడా వారి లాభం కోసమే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అంటారు, కానీ అది అబద్ధం. ప్రేమలో అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. అది నమ్మకం లేక కాదు, వారి ప్రేమ మనకు మాత్రమే దక్కాలనే స్వార్థం. ఈ విషయం అర్థం కాక చాలామంది విడిపోతున్నారు. మిత్రమా, ఏ వ్యక్తికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేం. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎవరిని చిత్తు కాగితంలా చూడొద్దు. రేపు ఆ చిత్తు కాగితం గాలిపటమైతే తలెత్తుకుని చూడవలసి వస్తుంది. కోరికలను జయించాలి లేదా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత. కోరికల వెంట పరిగెత్తినంత కాలం నీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. మిత్రమా, ఎక్కడైతే నిన్ను అవహేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. ఓడినప్పుడు నిన్ను చూసిన నవ్విన వారు నువ్వు గెలిచినప్పుడు ఆ నవ్విన వారే నీకు జేజేలు కొడతారు. అనుకున్నది సాధించాలంటే అనుకోనివి కూడా భరించాలి. వినకూడనివి కూడా వినాలి, చూడకూడనివి కూడా చూడాలి. తప్పదు, మొండిగా ముందుకు వెళ్ళాలి, అంతే. గెలవాలి కదా. అందుకు మిత్రమా, కోపం వలన మనిషి తనను తాను మరిచిపోతున్నాడు. దాని వలన ఆలోచన శక్తిని కోల్పోతున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. విజయం అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలను ఎదుర్కోవాలి, బాధలను తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, మాటలకు గుండె ముక్కలు అవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసిపడకు, ఏమీ లేవని బాధపడకు, అలాగే ఎవరూ లేరని బాధపడకు, మరెవరో ఉన్నారని గర్వపడకు. సుఖాలకు పొంగిపోకు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడకు. పై వాటికన్నీ
ఆ దేవుడు చెప్పే సమాధానం ఒక్కటే, ఏదీ శాశ్వతం కాదు అని. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, ప్రేమ విఫలం అయ్యిందని ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దు. పరీక్షలు మళ్ళీ వస్తాయి. ప్రేమ ఇప్పుడు కాకపోతే మళ్ళీ పుడుతుంది. కానీ నీలాంటి కొడుకు లేక కూతురును నిన్ను కన్న తల్లిదండ్రులకు ఆ భగవంతుడైనా తెచ్చి ఇవ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో. అవసరం ఉన్నప్పుడు నీ కాళ్ళు, అవసరం తీరాక నీ జుట్టు పట్టుకునే పనికిరాని స్నేహితులను, పనికి మాలిన బంధువులను ఎప్పుడైతే నువ్వు ఇలాంటి వాళ్లను దూరం పెడతావో అప్పుడే నువ్వు బాగుపడతావు. ఇది అక్షర సత్యం. మిత్రమా, కొన్నిసార్లు మనం ఎదుటివారి మంచి కోరి చెప్పే మాటలు ఎటువంటి మార్పు తేలేనప్పుడు ఒక్కసారి వారికి వ్యతిరేకంగా మాట్లాడి చూడు. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మన ఉద్దేశం అర్థం చేసుకున్న వారు మనల్ని మంచిగా చూస్తారు. కొందరు అపార్థం చేసుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదు. మనసుకు కాస్త బాధ వచ్చినా మన వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు. 1 సెకండ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను ఎప్పటికప్పుడు పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మీ హరికా కుమార్.